హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందనైతే భావించిన వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కీలక హామీలలో కనీసం ఒకటైనా ఈ దసరాకు నెరవేరుతుందని, ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందని ఉద్యోగులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. ప్రభుత్వం ఉద్యోగుల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించినప్పటికీ ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగకపోవడం గమనార్హం. గతంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు లేకుండానే సీఎస్ గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అందులో చర్చించిన అంశాలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. అయితే ఆ సమావేశం తర్వాత జరిగిన ఈ కేబినెట్ భేటీలో ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న బకాయిలు, ఇతర సమస్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం నిరాశ కలిగించింది. ఉద్యోగులు కనీసం కొన్ని బకాయిలను విడుదల చేస్తారని, లేదా ఎప్పుడు విడుదల చేస్తారో ఒక తేదీ అయినా ప్రకటిస్తారనైతే ఆశించారు. కానీ అదేది జరగలేదు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 13 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపారు. ఈ 13 బిల్లులలో కనీసం ఒకటైనా కొత్త పీఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించి ఉంటే బాగుండేదని ఉద్యోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన బిల్లులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్స్ కోసం రూపొందించిన వాహన మిత్ర పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ నిర్ణయం రవాణా రంగంలో కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు పెద్ద ఊరట కలిగించనుంది. అలాగే రాజధాని పరిధిలో గతంలో చేపట్టిన 343 ఎకరాల భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా స్థానిక రైతులకు ఉపశమనం లభించనుంది. ప్రజలకు భారంగా మారిన నాలా ఫీజు అంశంపైన కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరించే బిల్లులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నగరాల్లో గృహ నిర్మాణం చేసే వారికి అదనపు భారం తగ్గనుంది. మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఊరట కలిగించేలాగా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి అంశాలు కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చకు రాలేదు. బిల్లులకు ఆమోదం లభించలేదు. ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ, ఐఆర్ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుత సమస్యలు పెండింగ్ డీఏ బకాయిలు 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డీఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డీఏ పెండింగ్ ఇంకా పరిష్కారం కావటం లేదు. సిపిఎస్ ఉద్యోగులు ఖాతాలో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జీతాలు, ఇతర ప్రయోజనాలు, ఈఎల్ సరెండర్ లీవ్ బకాయిలు, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు. ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ, గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేయడం, కొత్త కమిషన్‌ను నియమించడంలో ఆలస్యం, ఉద్యోగులపై వివక్ష, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగులు ఇవ్వకపోవడం, కొందరి ప్రమోషన్లు అర్హత ఉన్నప్పటికీ ఆపడం, పెండింగ్ బకాయిల చెల్లింపులు. ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగులు లేదా చర్చలు నిర్వహించడం లేదు. ఉద్యోగుల డిమాండ్స్, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. డీఏ బకాయిలు, ఈఎల్ సరెండర్ లీవ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడం, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వటం,
అందించడంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వటం, అలాగే పదవీ భద్రత, ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల వ్యవస్థపై స్పష్టత అయితే ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారికి ముఖ్య విజ్ఞప్తి. సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి. ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని అయితే కోరుతూ ఉన్నారు.